ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 11, 12, 13 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 11, 12, 13 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు మీకు సంతోషకరమైనటువంటి మార్పులు, మీ మనసుకు ఆనందాన్ని కలిగించే సంఘటనలు క్రమంగా అయితే మీ జీవితంలో అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంతోషాన్ని అనుభవించే ముందు ఈ యొక్క సింహ రాశి వారు ప్రకృతి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలను చూపిస్తుంది. ఆ యొక్క సంకేతాలను మీరు గమనించగలిగినట్లు అయితే మీ జీవితంలో అయితే రాబోయే అవకాశాలను మరింత తెలివిగా ఉపయోగించుకుంటే మీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు వచ్చే సంకేతాలు సాధారణమైనది కాదండి. ముఖ్యంగా మీ మనసులో అయితే కలిగే ప్రశాంతత, చాలా రోజులుగా ఆందోళన, మీకు ఒత్తిడి, అలాగే భయం అనేది మీకు అనుభవించిన మీరు ఒక్కసారిగా మీ యొక్క మనస్సు అనేది ఇప్పుడు తేలిక అనిపించడం ప్రారంభం అనేది అవుతుంది. దీనికి కారణం అయితే ఏమిటి అని సింహరాశి వారు ఆలోచిస్తారు. ఈ సమయంలో అయితే మీకు ధైర్యం పెరగటం, ఇక అన్ని బాగానే జరుగుతాయి అన్న నమ్మకం ఇప్పుడు మీకు కలగడం శుభ సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అనుకోకుండా మంచి వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు చాలా కాలంగా కలవని స్నేహితులను మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. అలాగే మీకు ఉపయోగపడేటువంటి వ్యక్తుల పరిచయం కావటం, వారు చెప్పే ఒక్క మాట మీ యొక్క జీవితానికి కొత్త దశ చూపించడం అనేది కూడా మీ యొక్క విజయానికి ముందస్తు సంకేతం. కాబట్టి కొత్త పరిచయాలను మీరు గౌరవించండి, కానీ తొందరపడి మీరు ఈ సమయంలో అయితే ఎవరిని పూర్తిగా నమ్మకుండా వారి యొక్క స్వభావాన్ని గమనించండి. ముఖ్యంగా ఈ సమయంలో ఇంకో సంకేతం అయితే నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం, చాలా రోజులుగా ఆలస్యం అవుతున్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపారం, ధన సంబంధమైన విషయాలు లేదా కుటుంబ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా వెళ్ళడం అనేది
ఇప్పుడు మీకు ప్రారంభం అవుతుంది. చిన్న చిన్న విజయాలు కనిపించినా వాటిని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. అవే పెద్ద విజయాలకు నాంది అవుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తగ్గటం, అందరూ కలిసి మాట్లాడుకోవడం, ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగడం కూడా శుభసూచకంగానే భావించవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క మాటలకు విలువ ఇవ్వండి. వారి యొక్క ఆశీర్వాదం కూడా మీ యొక్క విజయాన్ని మరింత బలపరుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు కొత్త అవకాశాలు కనిపించడం, ఇంతకుముందు మీకు ఊహించని విధంగా మూసుకుపోయినట్లు అనిపించినటువంటి మార్గాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం చేసేటువంటి సింహరాశి వారికి కొత్త బాధ్యతలు, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, విద్యార్థులకు ఈ 3 రోజుల్లో మంచి అవకాశాలు, విదేశీ సంబంధాల్లో ఈ సమయంలో మంచి పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క అవకాశాలను మీరు వదులుకోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ సంకేతాలను గమనించే సమయంలో ఒక్క విషయం కూడా మీరు మర్చిపోకండి. శుభ సమయం వస్తుందని నిర్లక్ష్యం చేయకండి. కష్టపడే స్వభావాన్ని మీరు మాత్రం అస్సలు వదులుకోకండి. దాన్ని అలాగే కొనసాగించండి. వినయం, నిజాయితీ, క్రమశిక్షణ మీకు మరింత గొప్ప ఫలితాలను అయితే ఇస్తాయి. మీ యొక్క విజయాలను చూసి కొంతమంది అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవడం కంటే ఈ సమయంలో పని పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచడమే మంచిది. ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి దైవ భక్తిని కూడా పెంచుకోండి. ప్రతిరోజు మీరు సూర్య నారాయణునికి ఆర్జం వదలడం, నమస్కరించడం, అలాగే ఆంజనేయ స్వామితో భక్తితో ఆరాధించడం మంచిది. పరమేశ్వరుని ఆరాధన మీరు ఎంత ఎక్కువగా చేస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా మీకు అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల మీకు లభించే శుభ ఫలితాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి. మొత్తానికి మీకు రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మీ యొక్క ఆనందం అనేది మీ తలుపు తట్టే ముందు వచ్చే చిన్న చిన్న సంకేతాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో మలుపురాని విజయాలను అయితే, ఆనందాలను అయితే, గౌరవాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఎక్కువగా ఉండటం వల్ల గొప్ప అవకాశాలు కూడా వస్తాయి. ఒక విషయం మాత్రం మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గ్రహాలు మార్గాన్ని చూపుతాయి, కానీ ఆ మార్గంలో నడిచినటువంటి గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం మీరే. కాబట్టి ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది. ఇక అన్ని విధాలుగా వాటంతట అవే జరుగుతాయి అన్న ఆలోచన పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీ యొక్క పనిని మీరు ఎట్లాగైతే నిబద్ధతతో, నిజాయితీతో కొనసాగించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు ఒక్కొక్క అడుగు తగ్గుతున్న మీ కృషి మాత్రం ఒక్కో మెట్టు అనేది ఈ సమయంలో అడుగు వెనక్కి తగ్గకూడదు. విజయం సాధించిన తర్వాత కూడా నేర్చుకునేటువంటి తత్వాన్ని మీరు వదలకండి. మీరు చేసే చిన్న ప్రయత్నాలే రేపటికి పెద్ద విజయాలకు అయితే పునాదిగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రవర్తన కూడా ఈ సమయంలో పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక శుభవార్త విన్న తర్వాత ఇంతకాలం నేను ఎదురు చూసింది ఇదేనా అన్న గర్వం మాత్రం మీకు ఉండకూడదు. ముఖ్యంగా గతంలో ఎన్నో నిరాశలు ఎదురై ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు ఊహించినటువంటి 3 శుభవార్తలను వింటారు. ఈ 3 రోజుల్లో చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభం అయ్యే సమాచారం రావచ్చు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహ రాశి వారికి ఇంటర్వ్యూ లేదా నియమానికి సంబంధించి సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి శుభవార్త అయితే అందుతుంది. అలాగే ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎంత కష్టపడ్డా ఉద్యోగంలో కష్టానికి ప్రతిఫలం రావట్లేదు అని ఎదురు చూస్తే వారికి ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, జీతం పెరగటం లేదా కొత్త బాధ్యతలు లభించడం, గౌరవం పెరిగే వార్త వినిపించే అవకాశం ఉంది. అలాగే ఈ 3 రోజుల్లో వ్యాపారం చేస్తున్నటువంటి సింహ రాశి వారికి ఒక కొత్త ఒప్పందం, మంచి లాభం లేదా కొత్త కస్టమర్ల రాక ద్వారా ఆదాయం పెరిగే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా మీకు సంతోషాన్ని కలిగించే వార్తలు రావచ్చు. చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం, ఆగిపోయిన చెల్లింపులు పూర్తి కావడం లేదా ఊహించని విధంగా మీకు ఆదాయం పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి ఆర్థిక భారం కొంత తగ్గి భవిష్యత్తుపై కొత్త ఆశలు కలుగుతాయి. కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయంలో ఆనందాన్ని ఇచ్చే వార్త వినే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి శుభవార్త అందవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి మళ్ళీ ప్రేమానురాగాలు పెరగడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. పరీక్షలకు రాసిన వారికి మంచి ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి సింహ రాశి వారికి అడ్మిషన్ లేదా స్కాలర్షిప్ సంబంధించి శుభవార్త వింటారు. అలాగే విదేశాల్లో చదవాలని లేదా ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి అనుకూలమైనటువంటి సమాచారం మీకు అందవచ్చు. ముఖ్యంగా ఈ శుభవార్త కేవలం మీ జీవితాన్నే కాదు, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటి వరకు నాకు ఎందుకు ఇలా జరిగింది అని బాధపడినా మీరు ఇప్పుడు నా సమయం అనేది ప్రారంభం అయింది అన్న నమ్మకంతో ముందుకు సాగుతారు. మీ యొక్క కష్టానికి ఫలితం కనిపించడం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మీరు చేసిన మంచి పనులు, మీరు చూపిన ఓర్పు, వదలని పట్టుదల ఇప్పుడు మీకైతే మంచి ఫలితాలను అందించే సమయం దగ్గర పడింది. అయితే ఈ శుభవార్తలు విన్న వెంటనే మీరు అతిగా ఆలోచించకండి, ఉత్సాహపడకండి. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ఈ ఒక్క శుభవార్త మీ యొక్క జీవితాన్ని మరెన్నో విజయాలకు నాంది పలికే అవకాశం ఉంటుంది. మీ ఆనందాన్ని అందరితో పంచుకున్న మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి. మొత్తానికి ఈ సమయంలో వినబోయేటువంటి శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాగలుగుతాయి. మీ ముఖం పైన చిరునవ్వును తెప్పించేటువంటి, కుటుంబంలో ఆనందాన్ని ముంచెత్తే, మీ భవిష్యత్తుపై కొత్త ఆశలను నింపే ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతో ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లు అయితే విజయం మీ వైపే ఉంటుంది. ఈ సమయంలో మీకు ఊహించని విధంగా అయితే ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ 3 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి శుభవార్త అందుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరిందన్న శుభవార్త మీకు అందుతుంది. భార్యాభర్తల మధ్య ఇప్పుడు సఖ్యత కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, అలాగే గణపతి ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.